అయితే ఈ ఇండస్ట్రీకి రావాలని మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. సాంగ్స్ పాడుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీలలో సాంగ్స్ పాడుకుంటూ ఇగో ఇండస్ట్రీలో పైకి ఎదగాలంటే మస్తు కష్టపడాలంట. మీరు ఇప్పటిదాకా ఏమేం కష్టాలు ఎదుర్కొన్నారు ఏంది? ఒడిదొడుకులు సహజం, సముద్రం ఉన్నప్పుడు అలలు ఆటుపోట్లు సహజం. నువ్వు మీకు యాక్టింగ్ రాదని ఇండస్ట్రీకి వెళ్ళి బయటికి పంపించేశారంట. కొన్ని ఒక దగ్గర జరిగింది. అంటే యాక్టింగ్ రాదని కాదు, ఇతను కొత్తగా వచ్చాడు, అవసరమా కొత్తగా వచ్చిన అతను ఎందుకు తీసేయండి నేనని చెప్పేసి అని అన్నారు. పాత నీరు పోతుండాలి, కొత్త నీరు వస్తుండాలి. అట్లే మన జీవితంలో కూడా పాత అన్నీ పోతూ కొత్త జ్ఞాపకాలు కొత్త నా లైఫ్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక చిన్న మార్పు. మీకు ఇండస్ట్రీలో గురువు ఎవరు? అంటే ఇండస్ట్రీ అని కాదు, నా కళా ఫీల్డ్లో నాకు గురువు మా బాబాయ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవ్వాలని డ్రీమ్ ఉంటుంది. మీకు ఏంటి ఆ డ్రీమ్? సో ప్రస్తుతానికి మనం బతకడానికి ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా చేయాలి. ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే అమ్మ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నిజంగా తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లేదు ఇప్పుడున్న పిల్లలకి. కానీ ఎవరి కొత్త పల్లాన్ని చూస్తాలా? నేనుల్లా మీ రగడ్ రివారా. ఇగో ఇంతకు ముందు మాకు 2 ఛానల్ ఉన్నాయిల్లా, పవనసుత ఎంటర్టైన్మెంట్స్, పవనసుత డివోషనల్. ఇగో ఇప్పటిదాకా మా 2 ఛానళ్ళు అయితే అందరూ మంచిగా ఆదరించిళ్ళు. ఇక గట్లనే ఇప్పుడు మా పవనసుత పబ్లిక్ మీడియాని కూడా అందరూ మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో ఇప్పటి సంది మా ఛానల్లో మంచి మంచి గెస్ట్లను తీసుకొచ్చి వాళ్ళ బాధలు కష్టాలు సుఖాలు మంచి చెడు అన్నీ మీ ముందుకు తీసుకొస్తాముల్లా. ఇగో గియాల మన పవనసుత పబ్లిక్ మీడియాకి ఎవరు వస్తానో తెలుసా? గది చెప్పాలంటే మీకో సామెత చెప్పాలి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగంలా. ఇగోగి సామెత ఇప్పుడు ఎందుకు చెప్పినా అనుకుంటుల్లా? ఇక ఎందుకంటే ఇవాళ మన దగ్గరకు వస్తుంది మంచి కమెడియన్. ఈయన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఏడు ఉంటే అందరికీ తెలుసుల్లా. ఇక ఆయన పేరే జైన్ కుమార్. ఇక ఆలస్యం ఎందుకుల్లా, పిలిచేద్దామా మన గెస్ట్ని? నమస్తే. నమస్తే. ఆగో, నువ్వు జబర్దస్త్ జిగేల్ జీవన్ కదా, మరి ఈ జైన్ కుమార్ ఎవరు? ఇయో పాత నీరు పోతుండాలి, కొత్త నీరు వస్తుండాలి. అట్లే మన జీవితంలో కూడా పాత అన్నీ పోతూ కొత్త జ్ఞాపకాలు కొత్త నా లైఫ్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక చిన్న మార్పు. పెద్ద ఆయన చెప్పిండు, నువ్వు ఈ పేరు అయితే నీకు మంచిగా ఉంటుంది అని ఒక పెద్ద ఆయన చెప్పిండు. ముందుగా మా పవనసుత పబ్లిక్ మీడియాకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. సో ఇంతకుముందు కూడా మీ 2 ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతున్నా, నేను చూసా. సో పవనసుత ఎంటర్టైన్మెంట్స్, పవనసుత డివోషనల్. సో వాటన్నిటిలో ఇది కూడా ఒక డిఫరెంట్గా ముందుకు వస్తున్నారు కాబట్టి నన్ను పిలవగానే సో హ్యాపీగా మీ ఛానల్కి వచ్చాను. నిజంగా చాలా హ్యాపీ. మనం ఎన్ని చేసినా ఎంత ఉన్నా కూడా పబ్లిసిటీ అండ్ అంటే మనల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే వాళ్ళు లేకపోతే మనం ఎంత చేసినా ఎన్ని టాలెంట్ ఉన్నా వేస్ట్. సో అలాంటి మంచి టాలెంటెడ్స్ని గుర్తించి మీరు ఈ ఛానల్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ. ముందుగా పవనసుత పబ్లిక్ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా తరపున కూడా మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అవును, నేను చూస్తే ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. ఏదో సినిమాలో రగడ ఉంటుంది అట్లా. తెలంగాణ పోరి అంటే అట్లనే ఉంటుంది. మళ్ళా అంటే నీ పేరేంది? రివారా, రగడ్ రివారా. మంచి రగడు ఉన్నర్లే. మరి మీ పేర్లలో నవ్వులు ఉంటే మా పేర్లలో రగడు ఉంటుంది. ముందుగా అయితే మీరు ఏడికెళ్ళి వచ్చిర్రు ఏంది మా జనాల్లో కొంచెం చెప్పుల్లా. ముందుగా అయినా ఆడించి వచ్చినా వెనక నుంచి అయినా ఆడించి వచ్చినా నవ్వాలి కదా. చెప్పు. అంత చెప్పినావు నా గురించి, ఆ మాత్రం నవ్విపోతే ఎట్లా చెప్పు? మీరు ఉన్నదే నవ్వించడానికి. ఓకే, మాది మహబూబాద్ జిల్లా. అంటే ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి అనే ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ గ్రామం నుంచి కష్టపడి ఇండస్ట్రీకి రావాలన్న కోరికతో సో హైదరాబాద్ బాట పట్టి ఈరోజు జబర్దస్త్. సో ఇలా ప్రస్థానం. అయితే ఇండస్ట్రీకి రావాలని మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది?
మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అట్లాంటి ఇంట్రెస్ట్ వస్తుంది. అరే నిజంగా ఎందుకు అంటే నువ్వు చూస్తే చక్కగా మా ఊర్లో ఒక ఆమె కూడా ఇలానే పొద్దున్న లేచి మంచిగా చీర కట్టుకొని సర్ది పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ పని పోతుంటారు. అట్లే ఉన్నావు తెలుసా సేమ్. సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళ పని వీళ్ళమంతా ఎంత చక్కగా చేసుకుంటున్నారు. పొద్దున లేచి క్రమశిక్షణతో పొద్దున లేచి వంట చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఎందుకు ఒట్టిగానే ఇంట్లో ఉన్నా కదా అని అనుకున్నా. ఏదో ఒకటి జీవితంలో సాధించాలి. నాకున్న స్ట్రెంత్ ఏంది, నేను యాక్టింగ్ చేయగలుగుతా, పాటలు పాడగలుగుతా, డ్యాన్స్ చేయగలుగుతా. సో కళ. సో ఈ కళను నేను నిరూపించుకోవాలంటే ఇక్కడ ఉంటే కాదు, సో ఇండస్ట్రీకి వస్తే నా కళకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. నేను అక్కడ ట్రై చేసుకుంటే నాకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అలా హైదరాబాద్. అవును, ఇంతకుముందు ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను ఇండస్ట్రీకి రాకముందుకు గంతగానం ఆలోచిస్తురంటే పని పాట లేకుండా ఖాళీగా తిరిగేటోళ్ళ? ఎందుకు అంత మాట అన్నా నన్ను? జోకుల్లా మీరేనా నవ్వించేది, మేము నవ్వించొద్దా? వామ్మో రగడ్ రివడా అంటే ఇట్లాంటి జోకులు కూడా ఉన్నాయా? నువ్వు చూడడానికి రగడ్ ఉన్నావు అనుకున్నా. అమ్మా కామెడీ యాంగిల్ కూడా ఉన్నది. చెయ్యాలి మరి. అమ్మ సూపర్ సూపర్. మీరు ఒకటే నవ్విస్తే సరిపోదు కదా. ఓకే, చాలా హ్యాపీ మీరు కూడా నవ్విస్తున్నారంటే సంతోషం. నవ్వించడం నిజంగా గొప్ప విషయమే కదా. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. సాంగ్స్ పాడుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీలలో సాంగ్స్ పాడుకుంటూ సో కొన్ని వేల ప్రోగ్రామ్స్ అప్పట్లోనే నా చిన్నప్పుడే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే అవగాహన ప్రోగ్రామ్స్ చేసేది. సో అంటే దోమల నివారణ కానీ ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే. నా చిన్నప్పటి నుంచే అలాంటి ప్రోగ్రామ్స్లలో నేను పార్టిసిపేట్ చేస్తూ పాడుతూ అట్లా అండ్ విత్ స్టడీ చేస్తూ స్టడీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎన్ని ఉన్నా ఏ చేసినా విద్య లేనిది ఎక్కడైనా సున్నానే. సో అలా చదువుతో పాటు నాకున్న ఈ ఎక్స్ట్రా కళని ఇంప్రూవ్ చేసుకుంటూ కాలేజీలలో స్కూళ్ళల్లో సాంగ్స్ పాడుతూ సో అట్లా వచ్చా. నాకు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇష్టం కాబట్టి సో నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పి ప్రయత్నాలు చేశాను. ఇండస్ట్రీకి వచ్చి చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చినాను. ఇక దాని తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ కొంచెం లేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనం బతకడానికి ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యా. యాంకర్గా చేస్తూ దాని తర్వాత ఫన్నీగానే అదంతా కామెడీ. అక్కడి నుంచి ఇంకొక ఛానల్లో జాయిన్ అయ్యా. ఆ ఛానల్లో సో బాగుంది, అరే వీడు బాగా చేస్తున్నాడు అని చెప్పి ఫనీ అన్న అని జబర్దస్త్లో అభి అన్న టీంలో చేసేది. ఆ ఫనీ అన్న నన్ను చూసి అరే వీడు బాగా చేస్తున్నాడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి అదిరే అభి అన్నకు పరిచయం చేశాడు. సో అలా ఫస్ట్ ఆ జబర్దస్త్ ప్రస్థానం అలా. కానీ ఫస్ట్ మాత్రం నేను కావాలనుకునేది మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్గానే ఎదుగుతూ వచ్చా. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్గా పేరు వస్తున్నప్పటి నుంచి ఇంకా వెనక తిరిగి చూసుకోలే ఇంకేలా. అయితే నేను కూడా విన్నా. నేను వేస్టానా? ఏ గట్ల కాదు, ఎందుకు అంత మాట అన్నావు? న్యూ జోకు. అబ్బా రగడ్ రివడే జోకులు చేస్తుందా? మేము జిగల్ జీవన్ జోకులు చేయడా? గంత మాట అంటే మా వాళ్ళు ఏమేమో వేసుకుంటారు. ఏముండదు నాకు తెలుసు. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, అటొక బ్లాక్ అండ్ వైట్ చేస్తారు. జీవన్ని ఇలా అంది అలా అంది అనేసి. అమ్మో నువ్వు నిజంగా కూడా అంటావు అమ్మా, నాకు తెలుసు. మీరు మా గెస్ట్లు మేము ఎందుకు అంటాం? అబ్బా అంటే ఏంటి వెనకాల అంటాం కానీ. ఓహో సరే, మరి మా జనాల కోసం ఒక మంచి పాట పాడరాదు? నిన్ను చూస్తే నేను ఆ సాంగ్ ఒక లవ్ సాంగ్ పాడదామని చెప్పి అనుకున్నా. బట్ కాకపోతే నువ్వు చూస్తే అంత రగడ్ లాగా ఉన్నావు. ఒక మంచి పాట పాడతా, నువ్వే షాక్ అవుతావు. సరేనా? సరే పాడు మళ్ళా. ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత అంటే తెలుసా? ఇట్లా అన్నాను తెలుసా? ఎక్కడైతే అమ్మ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారంట. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నిజంగా తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లేదు ఇప్పుడున్న పిల్లలకి. కానీ అంటే వాళ్ళంటే విలువ ఇవ్వకపోవడం, ఒక గురువు అంటే విలువ ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని చేసినా ఏది చేసినా కన్న తల్లిదండ్రులను పూజిస్తే నీకు సర్వదేవతలను పూజించినట్టే, వాళ్ళని గౌరవించండి. సో ఏది చేసినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మ, స్త్రీ. కాబట్టి అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా,
ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్న, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు, ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి పంచకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా, కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. మస్తు వాడినవులే. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేయలే, మస్తు వాడినవు. అనుకున్నావా? అస్సలు అనుకోలే. ఎందుకంటే ఆ టైం మనము కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ అమ్మ విలువ మనకు తెలుసు. సో ఇప్పుడున్న పిల్లలకి అమ్మ నాన్న వీళ్ళ విలువ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకి తెలియట్లే. ఈ పాటలకి ఇట్లా మంచి అర్థం ఉన్నది. ఇయ్యా సో ఎన్ని కష్టాలున్నా ఏదున్నా కూడా అమ్మ తనకు లేకున్నా కూడా ఊడ్చిపెడుతుంది. సో అలానే అందుకే అన్న, ఎక్కడైతే స్త్రీ అమ్మ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని. సో ఓకే, చూసినావా నిన్ను ఎంత గొప్పగా పోల్చినా నేను? మంచిగా ఉన్నది పాట, మంచిగా ఉన్నది. నువ్వు మంచిగా పాడినావు, గొంతు ఇట్లా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ. ఇగో ఇండస్ట్రీలో పైకి ఎదగాలంటే మస్తు కష్టపడాలంట. మస్తుగా విన్నా నేను ఇట్లా. మీరు ఇప్పటిదాకా ఏమేం కష్టాలు ఎదుర్కొన్నారు, ఏంది? అమ్మ ఏమేమి కష్టాలంటే లిస్ట్ రాసుకోలేదు. నీకు కూడా తెలుసు, ఎందుకంటే నువ్వు కూడా కష్టపడి వచ్చింది దానివే. ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఒక్క అవకాశం రాక ఎంత ఇబ్బంది పడుతున్నావో నీకు కూడా తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఎదుర్కొన్నా. సో నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ పవనసుత పబ్లిక్ మీడియా, సో ఇలాంటి మీడియా, ఇలాంటి ఛానల్స్ వచ్చి మాలాంటి కళాకారులకు, సో మనలాంటి కళాకారులకు చాలామందికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ. మా పవనసుత పబ్లిక్ మీడియా యాజమాన్యానికి అందరికి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఎందుకంటే సో కళాకారులను గుర్తించి వాళ్ళలో ఉన్న కళను బయటికి తీసుకురావడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కష్టపడి డబ్బులు పెట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రజలందరికీ చూపిస్తున్నారు, మాకు బ్రతుకుదేరు కల్పిస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ. సో ఇలా అవకాశం రాక చాలామంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అలాంటి ఇబ్బందులు నేను చాలా అంటే చాలా 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 ఫేస్ చేసిన. సో చెప్పా కదా, అసలు ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని. సో అలా ప్రయత్నం చేసినా అవ్వలేదు. తర్వాత ఇలా యాక్టర్గా కూడా ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇంకా రోజు కొత్త ఇండస్ట్రీలో. సో అలా ఇబ్బందులు పడుతూ ఎన్నో 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 అవమానాలు ఎదుర్కొంటూ సో ఈరోజు ఒక జబర్దస్త్ అనే ఒక వేదిక దొరికింది. దాని ద్వారా మేము ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో అందుకే అన్న మీడియా ఎంత గొప్పదో. సో ఈరోజు నువ్వు ఈ షో చేస్తున్నావు, నువ్వు ఈ ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఛానల్ ఇది లేకపోతే నువ్వు ప్రూవ్ చేసుకునేదానివా? లేదు. సో నాకు అలా ఆ స్టేజ్ దొరికింది, హ్యాపీ. సో చాలా సంతోషం మాకు ఆ స్టేజ్ దొరికినందుకు, ఈరోజు ఈ స్థాయి దొరికినందుకు. ఇంకా కష్టాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఓకే, కొట్టే తెచ్చేలాగా చాలా ఎదుర్కొన్నా అని చెప్పా. సో థ్యాంక్ యూ. దగ్గుతుంటే చూస్తున్నావు కానీ ఇక మళ్ళీ క్వశ్చన్స్ అడుగు అన్నీ. మళ్ళీ ఇది కాదు నేను చెప్పేది, నువ్వు అప్పుడప్పుడు కొన్ని మంచిలు తేవాలి గెస్ట్లకి. ఏదో సంబరంలో పడి మొగుని మర్చిపోయినట్టు. వామ్మో, నువ్వేమో అనుకున్నా, నీకు కూడా బాగానే సామెతలు వస్తున్నాయి. అయ్యో, నీకు దగ్గు వస్తుంది కదా, నీకు మంచి నీళ్ళు కావాలి కదా. ఆగు నేను తెప్పిస్తా. మన ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు, పిలుతాగాండి. ఇగో రొయ్య. ఏంది? నేను రొయ్యలు చేపలు అవి కాదు అడిగింది, మంచినీళ్ళు. ఇగో మా ఇంట్లో పని పేరే రొయ్య. రొయ్యనా? అన్నే పిలుస్తా అన్న. రొయ్యనా? ఇదేదో వెరైటీగా ఉంది పేరు, రొయ్య. అదేం పేరు? ఇదేదో బాగున్నది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది.
అసలు మీ ఇంటికి ఇంటర్వ్యూ లాగా పిలవలేదు తెలుసా, ఒక అతిథిలాగా పిలిచిండ్లు, బాగుంది. ఆయన పేరేమో రొయ్య, నీ పేరు శాప పెట్టుకుంటే అయిపో కదా. అంటే వాళ్ళ ఇంటి పేరు రొయ్య. లేకపోతే ఒక పని చేయి, తెలంగాణలో బాగా ఫేమస్ పదం ఒకటి ఉంది చేపలల్లో, ఏంటది? చెప్పు. తెలియదు. తెలియదా? చేపలు తినలేదేమో, బుడ్డబరకలు ఉంటాయి తెలుసా, అట్లా నువ్వు ఒక బుడ్డబరక పెట్టుకో, ఆయన పేరు రొయ్య, మంచిగా ఉంటుంది, ఇద్దరు కలుస్తారు. అయినా పని అయినా కదా, సరే మంచిది తెప్పి. ఇగో రొయ్య, జరని మంచినీళ్ళు పట్టుకరా. పనుడికి ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది ఏంది ఈమె? ఏమో. ఇగో రొయ్య. నమస్తే. నమస్తే నమస్తే సారు, నువ్వు చికెన్ జీవన్ కదా? అవునా? నీళ్ళు తీసుకో. ఏంటి సార్ మా ఇట్లా వచ్చిరు ఇంత సడన్గా? మీరే పిలిచి. మేడం మీరు కూడా తీసుకోండి. అట్లా కాదు, నాకు పవనసుత పబ్లిక్ మీడియా దీంట్లో ఇది కొత్తగా అనిపించింది నాకు. ఇప్పుడు జనరల్గా అందరూ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేపిస్తారు, మామూలుగా క్వశ్చన్స్ అడుగుతారు, వస్తారు. కానీ ఇక్కడ ఎందుకో ఒక ఇల్లులాగా క్రియేట్ చేసి, ఒక హాలు, సోఫాలు కూర్చోబెట్టి, ఒక ఇంట్లో ఒక అతిథికి మర్యాద ఎలా చేస్తారో అలా తీసుకొచ్చి చేస్తున్నారు. ఇది కొత్తగా అనిపించింది, సంతోషం అనిపించింది నాకు, అందుకే నేను వచ్చా. స్కిట్లు చూస్తారా మీరు? అయ్యో మీకు చూడకండి, మీరు అసలు మామూలుగా ఉండవండి బాబు. అమ్మో, మాకంటే ఎక్కువ మీరే చేస్తున్నారు కదా. అంటే ఆడికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువలేండి. మేడం నీ జబర్దస్త్, నీ స్కిట్స్, అసలు మీ పాటలు కూడా పాడతారు కదన్నా? ఇందాక పాడినా కదా, అదే మంచి పాటలు పాడినా. నీకోసం కూడా ఒక పాట పాడినా. నా కోసం అన్నా? ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, ప్రతి పనికి మనమురా, ప్రతి పని. ఇన్నిసార్లు అన్న అర్థమైందా? ప్రతి పనికి అని ఎందుకన్నా? అర్థమైంది. ఏం చేస్తుంది అన్న? బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నావు నువ్వు. అన్నా ఇంట్లో పని పని చేస్తాను మేడం. నేను 2 క్వశ్చన్లు అడగనే కదా. పనా? ఏం మన పని మనం చేసుకోవడం వల్ల తప్పే ఉంది. అంటే మంచి నీళ్ళు కూడా తెచ్చి చేస్తావా అన్న? చేస్తా. అదే నాకెందుకు ఇది తేడా కొడుతుంది. ఈయన ప్రతిసారి మీ ఇంట్లో పని చేస్తావా, మంచినీళ్ళు కూడా తెస్తావా అని పర్టికులర్గా అడుగుతున్నాడు. అంటే అన్న అది కాదు, కానీ నేను ఒక 2 ప్రశ్నలు ఉందన్న. అడుగు. ఇప్పుడు ఇంతసేపు ఆ మేడం అడిగింది. జబర్దస్త్లో యాక్టింగ్ చేసిన కాంచి, పాటలు పాడిన కాంచి నాకు సినిమాలు యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టం ఉందన్న. నేను పనికొస్తానంటవా? అబ్బో, ఇప్పుడు నువ్వు ఇంట్లో చేస్తున్నావు కదా, గదే యాక్షన్ అక్కడ చేస్తే అయిపోయా, అంతే కదా. ఎందుకు పనికిరానన్నా? ఇగో నేను ఒకటి చెప్పనా, ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. అది ఏ విధంగానైనా నీకు ప్రతి మనిషిలో ఖచ్చితంగా యాక్టర్ ఉంటాడు, ఏదో ఒక టైంలో బయటపడతారు. నీకు గుర్తుందా? ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూలుకు పో అని చెప్పి అమ్మ నాన్న అంటే అప్పటికప్పుడే అబ్బా కడుపు నొప్పి లేస్తుంది మమ్మీ, నాకు ఇవాళ స్కూల్కు పోలేను మమ్మీ, నాకు కడుపు నొప్పి లేస్తుంది. కామన్ పాయింటా కాదా? అయ్యో ఎన్నోసార్లు చెప్పిన చిన్నప్పటి చెప్తానే ఉంటాడు. చెప్పినప్పుడు అంతా గవేయా. మరి గదే యాక్టింగ్. చూసినావా, మీ ఇంట్లో 2 యాక్టర్స్ ఉన్నారు. మీ మేడం ఫుల్ యాక్టర్, పెద్ద యాక్టర్, అసలే రగడ్ రివరా. నువ్వు కూడా యాక్టర్ ఖచ్చితంగా అవుతుందన్న. ఇండస్ట్రీలో కళమ్మ తల్లి ఎంతమంది కళాకారులు రాని, ఎంతమంది టాలెంట్ ఉన్నోళ్ళు రాని, ఖచ్చితంగా వాళ్ళ కళకు ఒక రోజు అనేది వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకు పేరు అనేది వస్తుంది. కాకపోతే ఇండస్ట్రీలో ఓపిక అనేది ఉండాలి. ఇప్పుడు ఒడిదొడుకులు సహజం, సముద్రం ఉన్నప్పుడు అలలు ఆటుపోట్లు సహజం. అలానే ఇండస్ట్రీలో కూడా ఒకసారి సడన్గా పేరు రావచ్చు, అదే పేరు ఒకసారి పడిపోవచ్చు. అలాగని చెప్పి మనకు పేరు వచ్చింది కదా అని ఓవర్ బిల్డప్లు ఇవ్వద్దు. పేరు మనకు అప్పుడు అవకాశాలు రావట్లేవు, పడిపోయింది కదా అని ఓవర్గా మనము కృంగిపోవద్దు. సో దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏ కళాకారుడికైనా ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ట్రై చేయన్నా, నువ్వు సూపర్ యాక్టర్ అవుతావు. నిజంగా సూపర్. నిజంగా ఇప్పుడు జబర్దస్త్లో కనిపిస్తలేరు, సినిమాలు చేస్తారా? బా ఎటైపోయినా సూపరే. జబర్దస్త్లో ఇన్ని సంవత్సరాలు చేసినాం. సో ఇంకా ఫర్దర్గా మన స్టెప్ ఏంటి, సినిమాలలో కనిపించాలి, సినిమాలలో చేయాలనే ఆశ.
సో అందుకే దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాం. అడపదడప కొన్ని సినిమాలు చేసాం, అవి కూడా మంచి పేరు వచ్చినాయి. ఇంకా ఫర్దర్గా కూడా ఒక మంచి సినిమాలు చేస్తున్నాం. దాంట్లో ఒకటి భగవంతుడు అనే ఒక సినిమా చేస్తున్నా. భగవంతుడు తిరువీరు హీరో. తిరువీరు యాక్చువల్ నా ఫ్రెండ్, తను హీరో. అంటే తిరువీరు అంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది, మసూదా సినిమా హీరో చూసినాం మేము. తనదే మంచి సబ్జెక్ట్ అవుతుంది, అదొకటి చేస్తున్నా, మంచి సబ్జెక్ట్ అది. సో దాని తర్వాత ఇంకొక 2 సినిమాలు చేస్తున్నాం. మొన్ననే ఒకటి ధాత్రి అనే ఒక సినిమా చేసి వచ్చినాం. సో అట్లా కొన్ని సినిమాలు అయితే అవుతున్నాయి. సో ప్రేక్షకుల ఆదరణ, వాళ్ళ దీవెన ఉంటే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తప్పకుండా, ఎందుకంటే జబర్దస్త్ అనే ఫామ్లో ప్రతి తెలుగోడు ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరండి. అందుకనే మీరు సినిమాల్లో కూడా మీరు అనుకున్న పాటలు చేయండి. అసలు ఎందుకంటే మీరు సాంగ్స్ పాడతారు, డ్యాన్సులు వేస్తారు, ఏం తక్కువ మీకు. హీరో అండి మీరు, చూసేగా చేయాలనుకునేది. అక్కడేమో అబ్బో ఆగండి, నాకు అప్పటి నుంచి అర్థం కావట్లేదు. నువ్వు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావు, ఆమె ఏదో నిన్ను ఆపడానికి ట్రై చేస్తుంది అంటుంది, అరుంధతిలో సమాధిలో ఉన్నట్టు. మేడం సార్, మేడం. నాకు ఎందుకో మేడం లాగా అనిపించట్లేదు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే. సార్ ఆడు మా ఇంట్లో పనోడేనా? ఓకే ఓకే సర్లే సరే. ఆడేదో మీరు వచ్చిన సంతోషంలో ఎక్కి కూర్చున్నాడు అంతేనా? నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక మంచి పాట గుర్తొస్తుందన్న. ఏం పాట అన్నా? పనోడు జమీందారుదా? కాదు, పని మనిషి ఇంకో క్యారెక్టరా? కాదు కాదు, ఇంకేం పాట అన్నా? పని 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 పనోడి కాదు మరి ఇంకేంటి? ఒక మంచి ఫోక్ పాట గుర్తొస్తుంది. పాడండి అన్న. ఫోక్ పాట కూడా మీ నోటి నుంచి వినాలని ఎన్నాళ్ళ చూస్తున్నా. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే. చీరంచు మంచి రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను రాను అరే రాను బొంబాయికి రాను, రాను నేనా గంగాను. రాను వంటగదికి రాను, రాను నేను కొని చేయను. ఏంటన్నా మేడం, నాకు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఏదో కుటుంబంలో ఇంటర్వ్యూ అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుందని వచ్చినా కానీ నాకెందుకో మీరు పని మనిషి ఓనర్ లాగా అస్సలు అనిపించట్లేదన్న. ఏదో తేడా కొడుతుంది. ఫస్ట్ మేడం ఒక సామెత చెప్పింది, అది విన్నప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది. మీ ఇద్దరు ఏదో సంథింగ్. ఇగో సారు అదేం లేదు, ఆడేదో మీరు వచ్చిన ముచ్చట్లా ఆడు ముచ్చట్లు ఎడుతున్నాడు. మేడం సరే సరే, ఏదన్నా మీరు వచ్చిన సంబరాన ఆడేదో ముచ్చట పడుతున్నాడు. సరే పోరడు అని. మీరు ఏం తింటారన్నా? తినడానికి ఏమైనా తీసుకొస్తాను. రొయ్యా తింటారా? నేను పిలిచిన అయ్యా సారు, నేను తింటా అని చెప్పలేదు. ఇగో ఏమొద్దు కానీ మీ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. సో ఛానల్కి వచ్చినందుకు నాకు ఫుల్ హ్యాపీ. నాకు కొంచెం కాఫీ తీసుకొచ్చిస్తే. కాఫీనా? ఇట్లా తీసుకొని వస్తా. ఓకేనా? చికెన్ మటన్ బిర్యానీ తినట్టు మంచి చేసి పెడతా నేను, చాలా టేస్టీగా. వద్దు, ఇగో ఆమెకి చేసి పెట్టండి మేడంకి కొంచెం. మేడం కదా, ఓకే నేను తెస్తాను. థ్యాంక్ యూ. అవును, మీకు యాక్టింగ్ రాదని ఇండస్ట్రీకి వెళ్ళి బయటకు పంపించేశారంట. కొన్ని ఒక దగ్గర జరిగింది. అంటే యాక్టింగ్ రాదని కాదు, ఇతను కొత్తగా వచ్చాడు, అవసరమా కొత్తగా వచ్చిన అతను ఎందుకు తీసేయండి నేనని చెప్పేసి అని అన్నారు. సో అంటే మనం ఏంటో తెలియకుండానే, మనం ఏంటో చూడకుండానే, మన టాలెంట్ ఏందో తెలియకుండానే అట్లా డిసైడ్ చేయడం బాధ అనిపించింది. నిజంగా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని అలా తక్కువ డిసైడ్ చేయొద్దు. మనం ఇట్లా ఫస్ట్ మిమ్మల్ని చూసి అబ్బా ఫుల్ రగడ్ అది ఇది అనుకున్నా, కానీ నిజంగా మీరు మాట్లాడుతుంటే చాలా ఆప్యాయతగా, చాలా ప్రేమగా, నిజంగా సాఫ్ట్గా చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలానే ఒక మనిషిని చూసి తక్కువ అంచనా వేయద్దు అసలు. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ దాగిందో తెలియదు. అట్లా ఈయన ఎవరు కొత్త అతను, నేను పంపించండి అని చెప్పేసి అని అన్నారు. కొంచెం బాధపడ్డా, కానీ అలా పంపించండి అన్న వాళ్ళే మళ్ళీ మనకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ చేయించడం జరిగింది. అది చాలా హ్యాపీ, సంతోషం. అంటే ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవడం అన్నమాట. అది మంచి. సో అలా
కొన్ని సందర్భాలలో చాలామందికి ఎదురవుతుంటాయి, ఒకరి కాదు, పెద్ద పెద్ద యాక్టర్స్కే ఇలాంటి బాధలు తప్పలేవు. సో అవన్నీ ఏమంటారు పాఠాలే. సో అవి చూసుకుంటూ నేర్చుకోవడమే. అయితే మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవ్వాలని డ్రీమ్ ఉంటుంది. అంటే మీకు ఏంటి ఆ డ్రీమ్? నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి అని వచ్చా కదా, దాని తర్వాత యాక్టర్గా మంచి పేరు వస్తుంది. సో ఇంకా మంచి యాక్టర్గా నేను ప్రతిసారి అంటున్నా, గుర్తుపెట్టుకోండి, యాక్టర్గా. మీరు నన్ను ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం చేసేటప్పుడు మన మంచి కమెడియన్ అది ఇది అని చెప్పి పరిచయం చేశారు. నేనేమంటున్నా అంటే యాక్టర్ అనే ఒక కామెడీ అండ్ సెంటిమెంట్, ఒక ఎమోషనల్, ఏదైనా ఏ ఎమోషన్ అయినా పండించగలిగే శక్తి ఒక యాక్టర్కి ఉంది. అందుకే నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి నేను అందులో నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని బాగా ఇష్టం. అంటే ఎగ్జాంపుల్ ప్రేమిస్తే సినిమాలో భరత్ పిచ్చోడి లాగా. సో అట్లా విక్రమ్ గారు చాలా ఇట్లాంటి ప్రయోగాలు చాలా చేశారు. మొన్న తంగలాన్ అనే ఒక మూవీ వచ్చింది, అసలు ఎక్సలెంట్ ఆ గెటప్, విక్రమ్ గారి యాక్టింగ్. సో అలాంటి చేయాలని చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. సో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఫ్యూచర్లో కంపల్సరీ చేస్తా. ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది నిన్ను చూసినాక. మీరు పాడతా ఇప్పుడు పాడను, మళ్ళా ఉన్నాడు కదా రొయ్య మీ పనోడు, నా కోసం ఫ్రూట్స్ తీసుకొస్తా అన్నాడు కదా, అది సారీ కాఫీ తీసుకొస్తా అన్నాడు కదా, అప్పుడు పాడతా. సరేనా? ఇగో రొయ్యా ఏం చేస్తాను ఇంట్లో ఆడొత్తనే ఉంటాడులే. కానీ మీకు ఇండస్ట్రీలో గురువు ఎవరు? అంటే ఇండస్ట్రీ అని కాదు, నా కళా ఫీల్డ్లో నాకు గురువు మా బాబాయ్ కే ప్రేమ్ కుమార్ గారు. అంటే కందుల ప్రేమ్ కుమార్ గారు, మా ఇంటి పేరు కూడా కందుల ప్రేమ్ కుమార్ గారు మా బాబాయ్. ఆయన ఒక రచయిత, గాయకుడు అండ్ గవర్నమెంట్ టీచర్ తను బాబాయ్. యాక్చువల్లీ ఆయన అప్పుడు సినిమాలలో సాంగ్స్ రాయడానికి అటు ప్రయత్నం చేస్తే నిజంగా ఒక మంచి రైటర్గా, అంటే ఇక్కడ సినిమాలలో మంచి సినిమా రైటర్గా మంచి పేరు తీసుకొచ్చుకునేవాడు. కానీ తనకి ఏంటంటే ఓన్లీ సామాజిక చైతన్య గీతాలు ఇవి మాత్రము పాడడం, ఇవి రాయడం మాత్రమే ఆయన చేస్తుంటాడు. సో అలా మా బాబాయ్ ఒక మంచి పాటలు రాయడం, అందులో కొన్ని నాతోని పాడిపించడం నాకు నేర్పించి, సో అట్లా మా బాబాయ్ నాకు మొదటి గురువు అండ్ ఇంకా ఆయనే నాకు ఈ కళా గురువు. సో అలా. ఇప్పుడు వస్తుందా కాఫీ? వస్తుంది, ఒక్క నిమిషం. రే రయ్యా సారు మంచి కాఫీ తెచ్చిన మీకోసం. అవును, నాకు ఒక్కరికని చెప్పి ఇందాక నుంచి రెండు తీసుకొస్తున్నావు. ఏదో సంథింగ్ ఎక్కడో. అరే ఇది బాగుందబ్బా, పవన సుత ఆర్ట్ క్రియేషన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగలనా మేడం? నేను ఒక సార్ని 2 క్వశ్చన్లు వేస్తాను, అడుక్కో. అన్న అవునన్నా కాదన్నా ఇవన్నీ కాదు సార్. కాఫీ తీసుకొచ్చావు, ఫస్ట్ వాటర్ తీసుకొచ్చావు, వాటర్ నన్ను పావు గంట సేపు తాగేలాగా చేసావు అన్ని క్వశ్చన్లు అడుక్కుంటూ. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చి దీన్ని కూడా ఇంతసేపు చేస్తున్నావు. సరే ఆగు, నేను ఒకటి చెప్తాను ఎక్కువ. ఇగో నాకెందుకో మిమ్మల్ని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది మళ్ళీ. ఏం పాట సార్? పనోడు ఓనర్ పాటనా సార్, లేకపోతే డ్రైవరు ఓనర్ పాటనా? ఒకరు నువ్వు పరువు తీయాల్సిన అవసరం లేదు, నువ్వు పరువు తీసుకుంటావు తెలుసా. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, నీ చూస్తేనే నువ్వు పనిలాగా అనిపిస్తున్నావు. అది కాదు, గెటప్ వేసుకున్నావులే కానీ ఏదో తేడా అనిపిస్తుంది. అయినా ఒక పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పాడనా? పాడండి పాడండి. నీలాల నీ కళ్ళు, ఇది నీకోసం కాదు, నువ్వు ఫీల్ కాకు. ఇగో మేడం ఉంది కదా, మీ మేడం ఏమో ఆమెను చూస్తే మాస్లాగా అనిపించలేదు, క్లాస్ అనిపించింది, అందుకే పాడుతున్నా. చాలా క్లాస్ సార్, పాడండి. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు, అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు, అరెరే నీ ఒళ్ళే హరివిల్లు, మాటైన విసరవేనా మనసైన చిన్నదాన, ముసిరేలా కసిరేసి వేగేదెట్ట, నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు,
బ్రతకడమంటే నీతో బ్రతకడమేలే, నువ్వు లేక బ్రతకడమంటే బతుకనలేమే, జత కలవడమంటే నూనె ఒకటవ్వడమే, నువ్వేరు నే వేరంటే ఒకటనలేమే, అందాల జవరాల అరనవ్వే విసిరియల ఊరించకే మారివరా అందా అంటే పనివాడు అన్నావు కదా, ఆమె కళ్ళు చూస్తే పాడాలి. నేర్చుకో. పాటకు చాలు. నాకు తిట్టుకోవడం కాదు. రివర్ గారు మేడం, నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఎవరైనా పాట పాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఈయన ఎందుకో కోపంగా అసహ్యంగా కర్కశంగా ఎందుకో ఏదో డౌట్ వస్తుంది. సారు అంతేనా? అనుభవం లేదు సారు. నువ్వు పనుడేగా ఇంట్లో? సారు పనుడే సార్. పనుడే కదా. సార్ సరే ఓకే, చాలా హ్యాపీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక మంచి ఆతిథ్యం ఎంతసేపు ఇచ్చావు. ఇది ఇబ్బంది పెడతావు, జర నువ్వు పోతే మేము మాట్లాడుకుంటాం. సరే సార్, నేను ఉంటా సార్. ఓకే, కావాలంటే నీకు ఇంకేమైనా కావాలంటే తెచ్చి పెడతా సార్. థ్యాంక్ యూ, మంచి ఆతిథ్యం ఇచ్చావు, థ్యాంక్ యూ. మొత్తానికైతే అబ్బా ఈ రొయ్య మీ పనుడు బా నిజం కాఫీ చాలా బాగా పెట్టాడు, చాలా మంచి అనిపించింది. మనోడు అసలు డిఫరెంట్గా ఉన్నాడు ఇంట్లో. అంతే సార్, ఇంట్లో పని తక్కువ మాటలు ఎక్కువ. పనోడేగా? పనోడే 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 సార్. పనోడు లాగానే అనిపిస్తున్నది, ఎక్కడో తేడా. ఎందుకులే, గెస్ట్కి వచ్చిన నేను ఆ పని నేను చేసుకొని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోక ఎందుకు. సరే పనోడే. అయ్యో మేడం. సరే అయితే సార్, అంటే ఎట్లా అనిపించింది మీరు మా ఇంటికి రావడం? చాలా హ్యాపీ అనిపించింది. ఇల్లేంది అగో అంటే మా పవనసుత పబ్లిక్ మీడియా అదంతా ఒక కుటుంబం, సో అందులో మీరు కూడా ఒకరు. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా అనిపించింది. ఒక ఛానల్ పవనసుత పబ్లిక్ మీడియా, ఈ ఛానల్లో ఒక కుటుంబంలాగా క్రియేట్ చేసి, ఒక ఇంటిలాగా క్రియేట్ చేసి, ఆ ఇంట్లో జరుగుతున్నట్టు మీరు చాలా బాగా అనిపించింది. కట్టే కొట్టే తెచ్చేలాగా చాలా చక్కగా ఏవి అడగాలో ఎన్ని అడగాలో అవే అడిగారు. నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలోకి రావడం నాకు హ్యాపీ, థ్యాంక్ యూ. ఇంకేమైనా అడిగేటివి ఉన్నాయా? ఇంకేం లేవుగా? ఏం లేవు, మేమే మిమ్మల్ని ఒకటి అడగాలి. మళ్ళీ అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని జనాల్ని కొంచెం మీరు కూడా చెప్తే. ఖచ్చితంగా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చక్కగా ఒక ఫ్యామిలీలోకి వచ్చి ఒక మంచి వాతావరణంలో చక్కగా వాళ్ళతో మాట ముచ్చట సో రావడం, వీళ్ళతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పవనసుత పబ్లిక్ మీడియా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారు, చాలామంది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు, మీకు తెలియని విషయాలు కూడా చాలా చెప్తుంటారు. సో నిజంగా చాలా హ్యాపీ. ఇలానే చూస్తూ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రగడ రివర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక చూసిల్లా ఇప్పటిదాకా మన జైన్ గారితో ముచ్చట. ఇగో గిట్లనే మంచి మంచి గెస్ట్లను తీసుకొస్తాం, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. ఇగో ఉంటాం వల్ల మా పవనసుత పబ్లిక్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని నొక్కుర్రి.